నమస్తే గరుడు గాంజీ గారు, టాకింగ్ రాగేష్ అండ్ జోర్దార్ సుజాత. నా పేరు ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో మీ పేర్లు అందరి ముందు మంచి మంచి సినానిమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు గరుడు గాంజీ, టాకింగ్ రాకేష్ అండ్ జోర్దార్ సుజాత. సూపర్ సుజాత. సూపర్ సుజాత ఇప్పుడు సూపర్ సుజాత తన యూట్యూబ్ ఛానల్. ఓకే. జోర్దార్ అనేది తన స్క్రీన్ నేమ్ అనమాట. ఓకే, బట్ అదే ఎక్కువ పాపులర్ ఛానల్. ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, ఫస్ట్ టైం కదా నేను వింటున్నాను. ముగ్గురికి ఇనిషియల్స్ ఉన్నాయి, యాదృచ్ఛికం. ఫస్ట్ టైం మీరే చెప్తున్నారు. సో హ్యాపీ, థ్యాంక్ యూ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కేసీఆర్ అనే ఒక టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు జనరిక్గా అనుకున్న థాట్ ఏంటంటే ఇది ఒక కేసీఆర్ గారి బయోపిక్ ఏమో అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉండే. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఓకే ఇందులో అంటే ఒక కేసీఆర్ అభిమాని జీవితం అనేది చూపించబోతున్నారు అనేది, అందులో కూడా మళ్ళీ కంప్లీట్గా ఒక సీరియస్ ఫిల్మ్లో వెళ్లకుండా అందులో ఒక లవ్ స్టోరీ పెట్టారు. అది లవ్వా ఏంటా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, అంటే పెళ్లి చేసుకుంటారు లేదు క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ట్రైలర్లో మొత్తం చెప్పలేం కదా. సో అసలు ఈ టైప్ ఆఫ్ ఫిలింకి కేసీఆర్ కేశవ చంద్ర అమావత్ అనే ఒక అంటే కేసీఆర్ అనే మీనింగ్ వచ్చేలాగా పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ఒక డైరెక్టర్ మీరు చెప్పండి. రీజన్ అంటారా, ఫస్ట్ టైం రాకేష్ ఒక స్మాల్ స్క్రీన్ నుంచి ఒక పెద్ద స్క్రీన్కి వస్తున్నాడండి. నార్మల్గా ఒక కేశవ చంద్ర రమావత్ అని ఒక టైటిల్ పెట్టామంటే కనుక అంత ఇంపాక్ట్ ఉండదు కదా. సో దానికి ఏం చేయాలి ఏంటి ఆలోచించినప్పుడు కథలో ఏంటంటే ఈయన కేసీఆర్ గారికి వీరాభిమాని చిన్నప్పటి నుంచి. సో దాన్ని షార్ట్ కట్గా అతను కేసీఆర్ పేరు పెట్టుకుంటాడు. సో మనకి పబ్లిసిటీ కూడా బాగా ఉపయోగపడుతుంది, ఇదేం పొలిటికల్ సినిమా కాదు కదా అని చెప్పేసి ఒక థాట్ అంతే, ఒక జస్ట్ ఏమంటారు ఒక మైండ్ సెట్ లాగా మార్చడానికి ఇప్పుడు మీరు అడిగినట్టే. ఓకే, ఈ చోటా కేసీఆర్ అనే ఒక ట్యాగ్ లైన్ తనకి ఇచ్చినప్పుడు, ఒక క్యారెక్టర్కి ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా మీరు వద్దు అనుకున్నా సరే దాని మీద ఒక పొలిటికల్ యాంగిల్ అనేది వచ్చేస్తుంది దాని మీద, అంటే ఆపాదించడం జరుగుతుంది దాని మీద. సో దాన్ని తప్పించడానికనే లేదంటే ఆ సినిమా మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి మీరు తీసుకున్న జాగ్రత్త ఏంటి? మేము అంటే అండి ఇది ఒక పొలిటికల్ సినిమా కాదని ముందే మేము చెప్పేసాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఇంతకుముందు ప్రెస్ మీట్లు అడిగినప్పుడు కానీ ట్రైలర్లో కూడా సో ఎక్కడ ఎవరిని టార్గెట్ చేసి ఎవరు చేసిందేం కూడా ఏం లేదు. సినిమా రేపు చూస్తే కూడా ఏ పార్టీ గురించో ఏ లీడర్ గురించో ఎక్కడే మాట్లాడింది లేదు. కేసీఆర్ అనగానే ఫస్ట్ వచ్చేది అదే కదా. అదే సో ఇమీడియట్గా వచ్చేస్తుంది. అంటే మీరు ఎంత ప్రమోట్ చేసినా ఇది ఒక పొలిటికల్ సినిమా కాదు అని ప్రమోట్ చేసినప్పటికీ కూడా కేసీఆర్ అనగానే ఒక పొలిటికల్ ఒక టచ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దానికి. సో ప్రమోషన్స్ వైజ్ మీరు తీసుకుంటున్న కేర్ ఏంటి దాని మీద? ఎందుకంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ ఫోటో ఉంటుంది అన్నిటికి. సో ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద ఒక రాజకీయ సంఘర్షణ ఏమైనా అవ్వచ్చు ఫ్యూచర్లో, ఒక రిలీజ్ November 22 రిలీజ్ అనుకుంటున్నారు. సో చిన్నపాటి ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి, బట్ దీన్ని అవాయిడ్ చేయడం ఎంతవరకు పాసిబుల్? ఇందాక తను చెప్పినట్టండి, అలా ఏదన్నా చేస్తే కనుక ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగానే. మేము సినిమా లవర్స్ని, సినిమా అభిమానులు, అంటే సినిమాని నమ్ముకొని ఉన్నాం. మేము ఒక మంచి కాన్సెప్ట్ రెడీ చేసుకున్నారు, మంచి కథలు తీసాము, బ్రహ్మాండంగా దాన్ని తెరకెక్కించాం. ఇట్స్ ఎమోషనల్ జర్నీ, ఇది ఒక లైఫ్ అండి కథ. సో దీనిపైన ఎవరైనా రాజకీయం చేస్తే మనం ఇంకేం చేయలేము. ఓకే, దీంట్లో చేయడానికి స్కోప్ కూడా లేదు. ఎవరన్నా అలా వస్తే కనుక మేము సినిమా చూపించడం రెడీగా ఉన్నాం కదా. అవును రాకేష్, కాకపోతే ఈ సినిమా చూసి దాని మీద రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఒక 10% ఉంటారేమో, బట్ సినిమా చూడకుండా ఇది దీని మీద ఏమో అని చెప్పేసి ఊహాగానాల ద్వారా వచ్చే కొంచెం హడావుడు ఎక్కువ జరుగుతుంది. సో దాన్ని ఫేస్ చేయడానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు మీరు? అంటే ఇంకా సినిమా మూడ్లోనే ఉన్నాం కాబట్టి ఎవరేమనుకుంటారు అనేది మాకు లేదు, అంటే పట్టించుకునేంత టైం కూడా లేదు. 22 వరకు మా పరిస్థితి ఎలా ఉంది అని అంటే దీన్ని మ్యాక్స్ చేరేంత వరకు చేయాలి. ఎవరేం మాట్లాడుకున్నా కూడా రేపు సినిమా గురించే కాబట్టి రేపు సినిమా చూశాక వాళ్ళే అంటారు, లేదు ఒక గుడ్ ఐటమ్ ఇది, రేపు రాబోయేటువంటి అన్నీ రేపే అసలు ఏంటి 23 ఏంటి అనేది ఆలోచిస్తున్నాను తప్ప 23 కూడా అవసరం లేదు. 22 నా మొదటి షో, రేపు 11ంటికి నా లైఫ్. జబర్దస్త్ నుంచి హీరోలుగా అయిన వాళ్ళందరూ కూడా, అంటే చిత్రం రైట్ ఫ్రమ్ గెటప్ సీను, సుడిగాలి సుధీరు, వీళ్ళందరూ కూడా ఎవరు కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు హీరోలుగా ఎంట్రీలు ఇచ్చి. సో మీరు ఎంతవరకు దాన్ని వస్తున్న ఎంతవరకు వాళ్ళతో వాళ్ళ బడ్జెట్ అంత సినిమా కాదు నాకు బేసికల్లీ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంపారిజన్. సినిమా ఈజ్ అ సినిమా అండి. అల్టిమేట్ గా ఎంత పెద్ద సినిమా అయినా ఎన్ని 100 కోట్లు పెట్టి తీసినా అదే కెమెరాతో తీయాలి, అదే స్క్రీన్ మీద సినిమా పడుతుంది. లేదా 100 కోట్లకి వేరే ప్రొజెక్టర్ ఉండదు, వేరే స్క్రీన్ ఏమీ ఉండదు, అదే సీట్లు ఉంటాయి, బంగారం సీట్లు ఏమి ఉండవు. ఆ సినిమా కూడా రేపు అందులోనే పడుతుంది. ఇంపాక్ట్ విషయానికి వస్తే
నేను జబర్దస్త్లో అందరికన్నా ఒక విభిన్నమైనటువంటి ప్రయాణం చేసిన వ్యక్తిని. అందరూ పెద్ద పిల్లలతో నేను స్కిట్లు చేసిన వ్యక్తి. అవును, ఆబ్వియస్లీ కొంచెం అసభ్యతకు దూరంగా ఉండి చేసిన వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ లో మీరు ఒకరు. థ్యాంక్ యూ. అయితే రేపు నేను ఏం చేస్తున్నాను, రేపు ఎలా అటెంప్ట్ చేయొచ్చు అనేదాన్ని కూడా ఒక చిన్న బజ్ అయితే ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. అసలు ఏం చేశాడు రాకేష్, ఏం చేయాలనుకొని ఏం చేశాడు, ఏంటి అసలు ఇంత పెద్ద ప్రచారం ఏంటి, దీని వెనక ఏంటి, ఒక దీప ఆర్ట్స్ ఏంటి, ఒక విఎస్ మా శేఖర్ అన్న వంశీ అన్న సినిమాస్ ఏంటి, ఎన్ని శారది ఏంటి, వీళ్ళందరూ ఏంటి అనేది ఒకటి బలంగా ఉంటుంది. సో రేపు నేను పెట్టుకున్న ఈ విభూది క్రియేషన్ ఎంటర్టైన్మెంట్ కానీ గరుడవేగ మేకింగ్స్ కానీ ఇవన్నీ నాకు ఒక ఆరాలాగా నన్ను థియేటర్ వరకు రెప్పించడానికి వస్తాయి. రేపు వచ్చిన తర్వాత థియేటర్లో కూర్చోబెట్టేంత వరకు నేనేంటనేది తెలుసు. వచ్చిన తర్వాత మా రాకేష్ ఇంత బాగా చేశాడా అనేది మాత్రమే గుర్తుండిపోతుంది. కదండి మెయిన్గా కథను నమ్మాము, అల్టిమేట్గా మంచి కథ రెడీ చేశారు. సో ఈ తెలంగాణ సినిమా, తెలంగాణ ఆత్మ అనేది దీనికి ఎంతవరకు ఉపయోగపడుతుందండి ఒక సినిమాని ప్రమోట్ చేయడంలో? తెలంగాణ సినిమా, తెలంగాణ సినిమా అదే. ఎందుకంటే ఈ మధ్య చాలా సినిమాలు అలా తెలంగాణ సినిమా అనుకుంటూ వచ్చి తెలంగాణ అంటే ఎంతసేపు తాగుడు కొట్లాట్లని అనుకునే స్థాయికి తీసుకెళ్ళిపోయిన సినిమాలు కూడా వచ్చాయి. అవునా? తెలంగాణ సినిమా పేరు మీద అనుకున్నారా అట్లా? లేదండి. తెలంగాణ యొక్క ఇంతకు ముందు వచ్చిన సినిమాల గురించి నేనైతే మాట్లాడను కానండి. ఈ సినిమా తెలంగాణలో వచ్చిన సినిమా వాటన్నిటికన్నా ఒక విభిన్నంగా ఉంటుందని మాత్రం నేను చెప్పుకోవచ్చు. అంటే ఇందాక మీరే అన్నారు కదా, తెలంగాణ అంటే తాగుడు చూపించిండ్రు, కొట్లాటలు చూపించిండ్రు అని. అవి ఎట్లా చూపించినా మాకు తెలియదు, కానీ తెలంగాణలో ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమలను ఇప్పటి వరకు ఎవరైనా చూపించిండ్రో చూపించలేదో మాకు తెలియదు, కానీ ఈ సినిమాలో తెలంగాణ ప్రేమ కూడా ఉంటుంది. అదే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు గోదావరి సినిమాలు అనగానే మంచి హాస్యం చూపిస్తారు, లోకల్ అంటే రీజనల్ బ్యూటీ వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ తెలంగాణ సినిమా అంటే, సినిమా పేర్లు చెప్పను నేను, బట్ దాన్ని ఒక రాంగ్ ప్రొజెక్షన్ లాగా అయితే జరిగింది ఒక 4-5 సినిమాల వల్ల. అంటే 4-5 సినిమాలలో ఎట్లా చూపించారో మాకైతే తెలియదు, కానీ తెలంగాణలో ఎంత మంచిగా ఇప్పుడు మీరు అన్నట్టు తాగుడు కొట్లాటల అవి కూడా చాలా అంటే చాలా ఏమంటారు చూడటానికి మంచిగా ఉంటాయి. ఆ కొట్లాట పెట్టుకునేటోళ్ళకి అట్లుంటుందేమో కానీ చూసేటోళ్ళకు దాంట్లో కొంచెం అది కూడా ఉంటుంది. కానీ ప్రేమలు, ఇక్కడ ఉండే కల్చరు, ఈ బంధుత్వాలు ఎట్లుంటాయి, ఒక మనిషిని నమ్మితే ఎక్కడ దాకా పోతారు, ఒక మనిషిని నమ్మి ఏదైనా చేయాలంటే అది ఎంత దూరం పోయి ఎట్లా చేస్తారు అనేది మొత్తం ఈ సినిమాలో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ అంటే ఎవరెవరు సార్, అసలు ప్రొడ్యూసర్స్ ఎవరు, దీనికి నిర్మాత అంటే గ్రీన్ టీ ప్రొడక్షన్స్ అని ఇస్తారు? కర్త, క్రియ, కర్మ, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బావ, బామ్మర్ది, అన్న, తమ్ముడు అన్నీ నేనే. గ్రీన్ ట్రీ అంటే నాన్నది. ట్రీ అంటే ఏంటి? గ్రీన్ ట్రీ అంటే ఏంటి? గ్రీన్ ట్రీ అంటే ఒక మహావృక్షం, దానికి ఉన్న ఆకులు, చెట్లు, పండ్లు, కాయలు, కూరలు, కూరగాయలు అన్నీ ఉంటాయి ఒక చెట్టుకి. సో నేను ప్రతి రూపాయి మీదేనా, లేదంటే మీరేమన్నా కొంతమంది దగ్గర తీసుకుని? అందరూ ఉన్నాయి. సార్ డబ్బులు ఉన్నాయి, నా డబ్బులు ఉన్నాయి, ఏం డబ్బులు ఉన్నాయి, మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చారు, ఆయన డబ్బులు ఉన్నాయి, అందరి డబ్బులు, ప్రేమలు ఉన్నాయి. బేసికల్లీ వాళ్ళ మార్కెట్ స్థాయి ఒకటి. సార్ రేపు ఒక డైరెక్షన్ చేస్తే ఇంత తీసుకోవాలని వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దానికి లోబడి నాకు పనిచేశారు. దాన్ని కూడా నేను లెక్కేసుకోవాలిగా. మరి సుజాత గారు ఒక కాల్ షీట్ కింద తీసుకుంటారు, మరి నాకు ఫ్రీగా చేశారు, దానికి లోబడి ఒకటి చేయాలి. తంకెల భరణి గారు ఒక కాల్ షీట్ తెచ్చుకోవాలంటే ఇన్ని లక్షలు ఉంటుంది, దానికి లోబడి ఆయన అసలు ఏం తీసుకోకుండానే చేశారు. చరణ్ అర్జున్ గారికి ఒక మ్యూజిక్ మార్కెట్ ఉంటుంది. వీటన్నిటిని కూడా బ్రేక్ చేసాం కదా, వీటన్నిటిని లెక్క చేయాలి. చేస్తే ఇది చాలా పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా. నేను రాసుకున్న కథ చిన్నదై ఉండొచ్చు కానీ బడ్జెట్ మాత్రం చాలా పెద్ద బడ్జెట్ సినిమా. ఓకే. బట్ ఇంతమంది మీ మీద పెట్టిన నమ్మకాన్ని, అంటే వాళ్ళు పెట్టిన రేట్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే కొంతమంది తక్కువ రెమ్యునరేషన్, కొంతమంది ఫ్రీగా చేసి ఉండొచ్చు. స్టూడియోస్, సారథి స్టూడియోస్ లోగో కూడా కనబడుతుంది. వాళ్ళు నేను ఎందుకు వేసాను వాళ్ళ బ్యానర్ అంటే భలే గుర్తించారు సార్ మీరు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు నాకు ఎంత హెల్ప్ చేశారు నాకు తెలుసు. ఓపెనింగ్ దగ్గర నుంచి బాలాగారు, అక్కడ ఇన్ఛార్జ్ బాలాగారు అని ఉన్నారు, ఆయన ఎంత హెల్ప్ చేశారంటే నాకు, సార్ ఎక్కడో అన్నపూర్ణలో పెట్టుకుంటే చాలా లావియస్గా కొంచెం డబ్బులు ఖర్చు అయిపోయిందంటే నా దగ్గర చేసుకోవయ్యా చక్కగా రా అని అన్నారు. ప్రతి పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టకుండా, రేపు కాపీ వెళ్ళాలన్నా కూడా ఇంకొకళ్ళు అయితే ఏదైనా బ్యాలెన్స్ ఉంది, ఏదన్నా ఉంది అని హడావిడి పెడతారు. ఈ టైంకి నేను కూర్చొని ఇంత చక్కగా ఇంటర్వ్యూలు చేయగలుగుతున్నాను అంటే ఈ స్టూడియో మా శివన్న, మా పిఆర్ఓ శివన్నది, అన్న బయట చేస్తే మాకు తెలియదు. అంటే ఇంత అన్న ఇట్లా ఉంది నా పరిస్థితి అంటే, ఎందుకురా డబ్బులు స్వామి, చక్కగా ఇక్కడ పెట్టుకోండి, అన్ని మనమే ఉన్నాయని అలా అందరూ తలా ఒకళ్ళు చెయ్యేసి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ సినిమా పరంగా ఈ పిఆర్ఓ పరంగా ఇలానే జరగాలి అనేది ఎక్కడ లేదు. అంటే మరి ఇంతమంది మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఒక దర్శకుడిగా మీరు కానీ, ఒక మేకర్గా,
ఫిల్మ్ అంటే రచయితగా ఫిల్మ్ మేకర్గా మీరు కానీ ఏ స్థాయిలో ఎంత వరకు దాన్ని నిలబెట్టుకోగలిగారు? ఎందుకంటే మీరు అవుట్పుట్ ఆల్రెడీ చూసుకొని ఉంటారు, ఫస్ట్ కాపీ అయిపోయి ఉంటుంది పాటికి. అవునండి. సో మీ 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 అంచనాలు ఏమిటి? ఈ సినిమా ఎంతమందికి రీచ్ అవుద్దని అనుకుంటున్నారు? నేను ప్రెస్ మీట్లోనే చెప్పాను స్వామి, మీరు అప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్కి వచ్చే ఉన్నారు కదా, ఈ రోజు ఈ సినిమాని ఇక్కడ వరకు తేగలిగాను అని అంటే చాలామంది అనుకున్నారు అసలు రిలీజ్ అవుతుందా, ఈ వరకు ఇక్కడికి వస్తుందా, అసలు తెచ్చుకోగలరా. ఇంకొంతమంది అయితే ఆశలు వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ సినిమా పేరేంటి ఇట్లా అదే ఇందాక అన్నారు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయొద్దు, వేస్తే పిచ్చుక కూడా ఏమైంది తెలుసా, గరుడ పక్షం ఉంది. అలా నా మీద ఎప్పుడు ఎవరు పిచ్చుక ప్రభావం ఏమి నాకేం పడలేదు, కానీ నేను బలంగా నమ్మాను, అంతకన్నా మించి డైరెక్టర్ నమ్మాను. ఇది అవుతుంది, ఇది పక్కా వస్తుంది, రేపు సినిమా నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను అవార్డులు తీసుకొస్తా అని చెప్తున్నాను కదా, 3 అవార్డులు పక్కా తీసుకొస్తా. 100% మేమేమనుకున్నాం తీసేవాళ్ళు, ఇంకా తర్వాత ఆడియన్స్ చేతిలో ఉంది. బట్ పక్కాగా ఇది ఏడిపించేస్తాం సినిమా. ఎవరైతే థియేటర్కి వస్తారో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. సినిమాకి చాలా స్ట్రాంగ్గా మాకు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చారు. అదిరిపోయి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అలా పిండేస్తుంది గుండెలు. అలాగా చాలా ఫీల్ ఉంది సినిమాలో. చెప్పండి. ఈ సినిమాకి మరొక బలం మాకు చరణ్ అర్జున్ గారు, ఎందుకంటే విమానంతో మంచి సక్సెస్ పొందారు ఆయన. ఈ సినిమాకి చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చున్నారు. అలాగే ఈ సినిమాకి ప్రాణం పోసారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఆయన వాయిస్లో వస్తూ ఉంటాయి కొన్ని అంటే సినిమాలో పాటలు ఉండేది 5 సాంగ్స్ అయినా కూడా దాంట్లో కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్లో కొన్ని ఉంటాయి. ఆయన స్పెషాలిటీ అదే. ఎగ్జాంపుల్ విమానంలో కూడా చూస్తే, ఎందుకు రీసెంట్గా లగ్గంలో కూడా ఎండింగ్ సాంగ్. సో ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టారు ఆయన. మెయిన్ హైలైట్ రేపు పొద్దున్న రివ్యూస్లో వన్ మ్యాన్ షో రాకింగ్ రాకేష్ పెర్ఫార్మెన్స్ గురించి రాస్తారు, ఆయన మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి బ్రహ్మాండంగా రాస్తారు. సో ఈ సినిమాకి 3 మేకర్స్ అనుకోవచ్చా? వాస్తవం అండి. చిన్ని చరణ్ టర్న్ చరణ్ అన్నారు కదా, రాకేష్ ఏంటి మీరు అడిగినారు ఏంటి ధైర్యం అంటే 2 అన్నలు ఉన్నారు, ఇటొక స్వామి ఉన్నారు, వీళ్ళే నన్ను ప్రయాణం చేయించారు. ఎందుకంటే మేము తను ఏమైతే రాసుకొని మా దగ్గరకు వచ్చారో దాన్ని మ్యాక్సిమం మా ప్రాణం పెట్టేసాం సిన్సియర్గా. ఇప్పటి వరకు కూడా రేపు రిలీజ్ అయిపోయిన తర్వాత థియేటర్స్ వరకు కూడా మేము చాలా సిన్సియర్గా తమ్ముడు కోసం నిజంగా కష్టపడుతున్నాం, తమ్ముడు కోసం కష్టపడుతూనే ఉంటాం మేము. నేను డే 1 చెప్పాను చరణ్ గారు, మేమందరం కలిసినప్పుడు మేము ఇద్దరే ఉంటాం కూడా అని చెప్పేసి, అలాగే మేము ఇద్దరే ఉన్నాం ఇప్పటి వరకు. సో మీరు కూడా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్, ఇన్ని మ్యూజిక్ డైరెక్టర్ పాటకు సంబంధించి మాత్రం అన్ని చేస్తున్నారు. అదే. సో ఈ జర్నీ ఎలా సార్? మీరు ఇందులో ఎలా పార్ట్ అయ్యారు? నేను విమానం సినిమా తర్వాత ఇంక ఏ సినిమా అప్పటిదాకా మనకేంటంటే మనం చెప్పుకునే సినిమాలు తప్ప మన గురించి చెప్పే సినిమాలు రాలే. ఏదో చేస్తూ ఉన్నాము. సడన్గా ఒక G-Studios వాళ్ళ విమానం వచ్చింది, మంచి పేరు వచ్చింది. అది నెక్స్ట్ ఇంకా అంతా ప్లాన్గా వెళ్ళాలి, ఇప్పటి వరకు అంటే ఏదో చేసామని అనుకున్న టైంలో సడన్గా ఒక రోజు రాఖీ వచ్చాడు నా స్టూడియోకి. అంతకుముందు జస్ట్ ఏదో ఆడియో ఫంక్షన్లో జస్ట్ ఆయన ఈవెంట్ చేశారు ఇద్దరు కలిసి, సుజాత తాను. వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు, నా ప్రైవేట్ సాంగ్స్ అవన్నీ, కానీ నాకు పెద్దగా రాఖీ నేను ఫాలో అవ్వట్లేదు. అంటే నాకు అంత ఎక్కడ పరిచయాలు లేవు. మొదటి రోజు మొదటి పరిచయంలోనే తను ఇంకా ఎన్నో ఏళ్ళ నుంచి మీ ఇద్దరి మధ్య అనుబంధం ఉన్నట్టు మాట్లాడేసాడు. నాకు ఆ ఫీలింగ్ వచ్చేసింది. వచ్చి నేను సినిమా చేస్తున్నా అన్న, నేను ఇట్లా అంటే నేను కొంచెం క్లాస్ పీకా, ఎందుకు ఇప్పుడు ఎదుగుతున్నావు కదా, మళ్ళీ ప్రొడ్యూసర్ ఎందుకు, ఫస్ట్ సినిమా డైరెక్షన్ కూడా ఆయనే చేయాలని చెప్పాడు, నేనే చేస్తున్నానని చెప్పాడు. చెప్తే ఎందుకు నేను చెప్పాను కదా, అప్పుడు మనము కొన్ని విషయాలు మనకెవరో చెప్తే ఆ రోజు కొత్తగా పరిచయమైన వాళ్ళు చెప్తే పెద్ద పట్టించుకోను, నేను కూడా తీసుకోను. నేను మొదటి రోజు మొదటి మీటింగ్లో చెప్పిందే తీసుకున్నాడు, నువ్వు డైరెక్షన్ చేయొద్దు, ఎవరైనా మంచి డైరెక్టర్ని పెట్టు అని చెప్పా. ప్రొడ్యూస్ కూడా చేయొద్దన్నాను, బట్ ఆయన ఎందుకు చేస్తున్నాడో చెప్పాడు నాకు. సో నాకేంటంటే యుద్ధంలో వీరులకి ఎప్పుడు నేను నా పాట ఆయుధంగా ఉండాలి, నా సంగీతం ఆయుధంగా ఉండాలి, నా లక్ష్యం అది. పొలిటికల్ అయినా సినిమా అయినా ఎప్పుడైనా. మీకు ఆ రోజుల్లో కేసీఆర్ గారికి ఏ పల్లె పిల్లోడో పాట కావచ్చు, మన రేవంత్ అన్నకి 3 రంగుల జెండా పాట కావచ్చు, అంటే వాళ్ళు యుద్ధం చేస్తున్న వాళ్ళ వైపు ఎక్కువ ఉంటుంది. నాకు రాఖీలో కూడా ఆ యుద్ధం కనిపించింది. అంటే తను కూడా ఒక యుద్ధం చేస్తున్నాడు తన కెరీర్ కోసం. ఎవరో అవకాశాలు ఇవ్వలేదు నాకు, ఏదో సినిమాలో మంచి లీడ్ రోల్ పడలేదు, లేకపోతే మంచి హీరో పక్కన ఫ్రెండ్ రోల్ పడలేదు, ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఏమి కనిపించలేదు. మనకెవరు ఎందుకన్నా మనమే చేసుకోవాలి కదా, మనల్ని మనమే బిల్డ్ చేసుకోవాలి అనే ఒక ఫైట్ కనపడింది. తప్పకుండా మనం మనోడికి సపోర్ట్ చేద్దాం అనిపించే నేను ఏమన్నా అనుకుని నా మనసులో ఉండే చెప్పేస్తుంటా. అప్పుడు చెప్పాను, నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు నువ్వే ప్రొడ్యూసర్, నువ్వే డైరెక్టర్, నువ్వే హీరో అంటే బర్డెన్ అవుతుంది, నువ్వు చేయలేవు, మంచి డైరెక్టర్ని పెట్టుకో, మళ్ళీ షార్ట్ టైం ఉంది అప్పుడు తొందరగా రిలీజ్ చేయాలని ఒక టార్గెట్ ఉండే. సో అన్నప్పుడు వెంటనే అంజి గారిని
చెప్పాడు. నాకు అంజి గారితో బాగా అంతకుముందు మీ ఇద్దరు ఒక సినిమా అనుకున్నాం. తనైతే సూపర్ చాయిస్ నీకు, ఇంకా తను ఫాస్ట్ గరుడ వేగంతో నీ సినిమా కంప్లీట్ చేస్తాడని. సో ఇంకా అప్పుడే అనుకున్నా. అంటే నేను ఎలా ఉంటుందంటే సార్, నా ఇప్పుడు ఏ సినిమాకైనా నేను మ్యూజిక్ అందించాలని నేను ఫిక్స్ అయ్యి, అంటే చేయాలా వద్దా అనుకున్నంతసేపే ఏదైనా మీమాంస. వన్స్ ఫిక్స్ అయిన తర్వాత ఇతనే నాకు పవర్ స్టార్, ఇతనే నాకు సూపర్ స్టార్ అంతే. అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడైనా, పాటలు చేసేటప్పుడైనా అద్భుతాలు మన దగ్గరకు వచ్చేదాకా వెయిట్ చేయకుండా మన దగ్గరకు వచ్చిన దాన్ని అద్భుతం చేద్దాం అనేది ఒకటి ఉంటుంది నా దాంట్లో. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రతిభలు అవన్నీ తర్వాత యాడ్ అవుతాయి దానికి. ఇప్పుడు నా పరంగా నేను అలా అనుకుంటాను. నిజంగానే వాళ్ళు ఆ చిన్న కాంపాక్ట్ బడ్జెట్లోనే, చిన్న కాంపాక్ట్ టైమింగ్లోనే అద్భుతాన్ని తెచ్చి నా ముందు పెట్టారు. సో నార్మల్గా ఉన్నదానికి మనం ఏదో చేయాలని కాకుండా నిజంగానే ఆ కేశవచంద్ర రమావతి, నేను అప్పటిదాకా చూసిన రాఖీ, అప్పటిదాకా జబర్దస్త్లో చూసిన రాఖీ, నాకు నా ఆడియో ఫంక్షన్లో వేదిక మీద హోస్ట్ చేసిన రాఖీ నాకు ఆ సినిమాలో కనిపించలేదు. నాకు కేశవచంద్ర రమావతే కనిపించినాడు. నేను అప్పుడు సినిమా చూడగానే ఫస్ట్ ఆయనకి అదే చెప్పాను, నేను సినిమా ఎలా ఉంది ఇవన్నీ తర్వాత మాట్లాడతారాకి, నాకు సినిమా చూడగానే నాకు నీ క్యారెక్టర్ కనిపించింది చూడు, నువ్వు అక్కడ సక్సెస్ అయిపోయావు. అది రేర్గా ఉంటుంది. కమల్ హాసను, ఏ విక్రమో, లేకపోతే ధనుష్ లాంటి వాళ్ళు, లేదా తెలుగులో కొందరు ఆర్టిస్టులు ఉన్నారు. సో అలాగా ఆ సినిమా చూసినప్పుడు వాళ్ళు కాకుండా, వాళ్ళ పేర్లు కాకుండా ఆ పాత్ర పేరు గుర్తు రావడం అనే దాంట్లో డైరెక్టర్గా ఆయన, హీరోగా అయిన సక్సెస్ అయిపోయారు. హీరో అంటే ఒప్పుకోవడం అన్నాడు కానీ, సో ఆ పాత్రగా. సో ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసింది. తెలియకుండానే ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నప్పుడు మంచి, అంటే పాటలకు సంబంధం లేకుండా, అంటే నేను ఎప్పుడు ఇందాక గరుడవే గంజి గారు అన్నట్టు మ్యూజిక్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఏదో విజువల్కి వెనక నుంచి కొట్టే మ్యూజిక్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. నేను ఎప్పుడు మ్యూజిక్తో నేరేట్ చేస్తాను సినిమాని. అంటే నాలో ఉన్న ఒక రైటరు, నాలో ఉన్న ఒక పొయిటిక్ ఆ పర్సన్కి ఆ కథని మ్యూజిక్తో చెప్పడం ఎలాగో, అదే మీకు విమానంలో చూసినారు మీరు. మళ్ళీ ఆ తర్వాత నాకు అంత అవకాశం రాలే. అంటే కొన్ని సినిమాలు వచ్చినాయి, అవి కొన్ని కమర్షియల్ ప్యాటర్న్లో వెళ్ళిపోయాయి. మళ్ళీ నాకు కేశవచంద్ర రమావతిలోనే నా మ్యూజిక్తో నేరేట్ చేసే అవకాశాన్ని నాకు మళ్ళీ వీళ్ళిద్దరు కల్పించారు. ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారు ఒక సాంగ్ ఇచ్చారు, మీరు అవును, రేవంత్ రెడ్డి గారు ఒక సాంగ్ ఇచ్చారు. బట్ ఈ కేశవచంద్ర రమావతికి మీరు 4 సాంగ్స్ ఇచ్చారు. అంటే ఈయన నాకు వాళ్ళిద్దరికంటే అన్నింతలు అయితే మీరు ఫిల్మ్ మేకర్స్ కంటే, స్టోరీ రైటర్ కమ్ ఫిల్మ్ మేకర్గా ఆయన, మీరు కూడా ఫిల్మ్ మేకర్ ఒకనొక స్టేజ్లో. సో మీలో ఉన్న ఈ ఆర్టిస్ట్స్ వరకు ఇది ఫైన్, బట్ మీరేమో రేవంత్ రెడ్డి అభిమాని, ఆయనేమో కేసీఆర్ అభిమాని. ఈ ఎక్కడన్నా మధ్యలో చిన్న సినిమా అభిమానులే, బట్ అది ఎక్కడన్నా నేను అదే ఫస్ట్ లో చెప్పాను, మీరు నోట్ చేసుకోలేదు. యుద్ధంలో వీరుల పక్కన ఉంటా నేను. ఇప్పుడు కేసీఆర్ గారు యుద్ధం అయిపోయింది, ఆయనది అయిపోయింది, తెలంగాణ తెచ్చాడు. అంతవరకు ఆయనతోనే ఉన్న, ఆయన ఇష్టం, నేను ఆయనకు నా పాట. ఆయన గెలిచాడు, ఆయన కావాల్సిన లక్ష్యాలు నెరవేర్చుకున్నాడు. తర్వాత ఇంకొకరు యుద్ధం చేయాలి కదా, ఆ యుద్ధం వైపు వచ్చాను మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ రేవంత్ అన్నది అయిపోయింది, ఇంకెవరైనా యుద్ధం చేస్తున్నారో కాన్సెప్ట్ పెట్టుకొని అనుకోండి, అలా ఇప్పుడు ఉంటాను అట్లా. సో నేను వీళ్ళు వాళ్ళు అని ఏముండదు, నాకు వీరులు ఇష్టం అంతే. అది పార్టీలు జెండాలు కాదు నాకు. ఇంతవరకు నా ఒంటి మీద నా షర్టు తప్ప ఏ జెండా రాలా. నేను వ్యక్తిగతంగా ఒక మనిషి, ఇప్పుడు ఈయన సినిమా యుద్ధం చేసినాడు, ఇంకొక దర్శకుడు వస్తాడు, తను ఒక యుద్ధం చేస్తాడు, ఇంకొకరు వస్తారు. అలా ఆ యుద్ధానికి నేను ఆయుధం అవ్వడం నాకు ఇష్టం అంతే. ఓకే. అయితే మీరు ముగ్గురు కూడా ఫిల్మ్ మేకర్స్. అంటే మీరు సినిమా తీస్తున్నారు, మీరు ఇప్పుడు ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారు, మీరు ఇంతకుముందు సినిమాలు తీస్తున్నారు. సో ఒక చిన్న సినిమాని థియేటర్ రిలీజ్ చేయడం అనేది, నెంబర్ ఆఫ్ థియేటర్స్ రాబట్టుకోవడం అనేది, ఇప్పుడు ఒక మీరు చెప్పిన సినిమా తీయడం యుద్ధం కంటే కూడా పెద్ద యుద్ధం రిలీజ్ చేయడం అనేది. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తారు? కొంతమంది చెప్తారు కదండి, సినిమాలో విషయం ఉంటే ఎవరైనా పరిగెత్తుకు వస్తారన్నట్టు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాతనే దాని ముందు వరకు పెద్ద ఎంకరేజ్ ఎవరు పట్టించుకోలేదు. ట్రైలర్ లాంచ్ అండ్ ట్రైలర్ వచ్చిన ఇంపాక్ట్ తోనే మాకు ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ దీపా ఆర్ట్స్ అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు సినిమాని. సినిమా కూడా చూడలేదు, ఒక ట్రైలర్ చూసి ఈ సినిమా నేను చేస్తున్నాను అని ఒక మాట ఇచ్చారు నాకు, తమ్ముడు మేము వెళ్ళంగానే. జస్ట్ 10 నిమిషాల మీటింగ్ అంతే మాకు. దానికన్నా ముందు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేశారు, మేము చేస్తాం, ఎంత ఏంటి నైజాం, ఎంత సీజెడ్ ఏంటి, ఎన్ని కావాలి మీకు ఏంటి. కానీ మాకెక్కడో కరెక్ట్ మమ్మల్ని రిసీవ్ చేసుకునే పర్సన్ మాకు ఎప్పటివరకు దొరకలేదు. మరి ఎలా దేవుళ్ళ దొరికాడో ఆయన. అప్పటికి అమరన్ అనే ఒక పెద్ద సినిమాని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్లో ఉన్నారు చాలా. దాని తర్వాత వాళ్ళు ఇంత పెద్ద సినిమా చేయాలనుకుంటారు చెప్పండి. ఇంకెళ్తే ఇంకొంత పెద్ద మార్కెట్ ఉన్న దానికి వెళ్తాను. నేను వెళ్ళి జస్ట్ నేను అలా కూర్చున్నాం, సార్ నా సినిమాని మీరే అనగానే వెంటనే ఆయన
ఏం మాట్లాడలేదు. ఎవరో ఒకళ్ళు పక్కన మేనేజర్ రాజు గారు ఆయన పిలిచి సినిమా చేస్తున్నా, షో వేద్దా అంటే షో 2 రోజులు చూసాం, ఆయన రాలేదు. తర్వాత కొంచెం మా ఇద్దరు గుండెల్లో గుబెలు ఏంటి షో వేస్తాను రాలేదు. ఆయనకు ఆ డబ్బులు కూడా నాకు తర్వాత తెలిసింది. షో వేసే 15,000 ఆ 10,000 కూడా నాతో ఎందుకు ఖర్చు పెట్టించటం అని చెప్పి ఆయన ఆగిపోయి వాళ్ళ టీంకి చెప్పాడంట, నేను ఆ సినిమా నచ్చినా చేస్తా, నచ్చకపోయినా చేస్తా, ఓన్లీ ఫర్ రాకేష్. వాళ్ళిద్దరు వచ్చి నన్ను అడిగారు, రంజీ గారు రాకేష్ గారు, నేను చేస్తున్నా, ఏదైతే అది అయిందని, మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకోపోండి అన్నారు ఆయన. ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ అవుతుందండి ఏమైనా ఐడియా ఉందా? నైజాం అంతా కలిపి ఒక 70-80 థియేటర్లు ఇక్కడ వస్తున్నాయి. ఓకే. వరల్డ్ వైడ్గా చూసుకుంటే మేము 100 దాటుతుంది సంఖ్య. వరల్డ్ వైడ్గా దాటితే నా సినిమా 100 సంఖ్య దాటి ఇంకా రేస్లోకి వెళ్తుందంటే యూఎస్ ఆస్ట్రేలియాలో వచ్చి ఒక 5-8 థియేటర్లు, అమెరికాలో వచ్చేసి ఒక 10 థియేటర్లు. చాలా పెద్ద విషయం అండి, చాలా పెద్ద విషయం. అసలు అది అనుకోలేను, చేయలేను అనుకునే దగ్గర నుంచి ఇంతమంది స్వాగతిస్తారని అనుకోలేదు ఇలాంటి ప్రయత్నానికి. కానీ నాకు రేపు నా నెక్స్ట్ రాబోయే సినిమాకి ఎంత మజా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అందరూ భయపడుతున్న సినిమా బేసికల్గా ఒక టైటిల్కి భయపడుతున్నారు, కానీ ఆ సినిమా లోపలికి నేను టికెట్ వరకు తీసుకెళ్ళి టికెట్ దింపి థియేటర్లో కూర్చోబెట్టేంత వరకు నా నమ్మకం మీద నన్ను నమ్మి వస్తే ఆ తర్వాత సినిమాని చివరి దాకా ఆయన ఏ పల్లె పిల్లల పాట వరకు తీసుకెళ్తాను. ఓకే. సో మీరు అన్నట్టు సినిమా తీయడం ఒక యుద్ధం, సినిమా రిలీజ్ చేయడం ఒక యుద్ధం. ఇప్పుడు సినిమా అంటే ఇంతకుముందు సోలో రిలీజ్లో ఆప్షన్ ఉండేది, ఇప్పుడు అసలు ఆప్షన్ లేకుండా పోయింది. సో ఇప్పుడు ఈ నవంబర్ 22కి కూడా జిబ్రా అనే సినిమా ఉంది, దేవకినందన వాసుదేవ అనే సినిమా ఉంది, ఇంకొక 2 మూవీస్ కూడా ఉన్నట్టు సెకండ్ నవంబర్కి. సో ఇన్ని సినిమాల మధ్య కేశవ చంద్ర రమావత్ అనే సినిమా ఎంత బలంగా నిలదొక్కుంటుంది, ఎలాంటి విజయం సాధిస్తుందని నమ్మకం? నాకు ఒక నమ్మకం ఉందన్న, నా జోనర్కి నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు. జబర్దస్త్ అల్టిమేట్గా జబర్దస్త్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. జబర్దస్త్లో విభిన్నమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, విభిన్నమైన హాస్యం ఉంది. అందులో నేను ఒక ప్రత్యేకంగా 12 సంవత్సరాలు నిలదొక్కున్నానంటే ఏకధాటిగా అక్కడే మీరు అర్థం చేసుకోవాలి. ఇన్ని సినిమాలలో నా సినిమా నిలబడుతుందని ఏకైకంగా నేను కంఠాబద్ధంగా చెప్పడానికి ఒకటే ఒక రీజన్, ఏ సినిమాకి వెళ్ళినా మీకు టికెట్ దొరకకపోతే వెంటనే నా సినిమాకి రండి, నా సినిమా మిమ్మల్ని మళ్ళీ ఒక టికెట్ తెంపేలా చేస్తుంది. నాకు అంత ధైర్యం ఉంది. మళ్ళీ ఒకసారి రాకేష్ని చూడాలి, అట్లా ఒకసారి మళ్ళీ ఆయన అలా చూస్తే బాగుంటుంది. జబర్దస్త్లో అలా నవ్వించి ఇలా ఏంటి అబ్బాయి మళ్ళీ ఇలా ఏడిపిస్తున్నారని. సో రేపు అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి, అందులో సక్సెస్ అయిన సినిమాలో నా సినిమా కూడా డెఫినెట్గా ఉంటుంది. ఇది ఒక లైఫ్ అండి, అంటే రెగ్యులర్ సినిమా కాదు. ఇది మీకు ఈ పోస్టర్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, ఇప్పుడు దాకా మాకు ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అనే అంటాడు ఎప్పుడు, ఇలాంటి సినిమా మళ్ళీ ఇంపాసిబుల్ చేయలేము, చేద్దామని పెన్ను పేపర్ పెట్టినా కదలదు, ఇంపాసిబుల్ అండి. ఇలాంటి కథ రాదు, అది చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం. మళ్ళీ అలాంటి మ్యూజిక్ ఆయన చేయొచ్చు. బట్ ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్, ఎంత హార్ట్ టచ్ చేసే సాంగ్స్ కానివ్వండి, మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ అవకాశం రాదు. దీంట్లో సాంగ్స్ ఏంటంటే ఒక సీజన్లో వచ్చిపోయే సాంగ్స్ కావు, మూవీ కోసమే ఉండిపోయే సాంగ్స్ కావు. ఒక హైదరాబాద్ గురించి సాంగ్ ఉంది, ఒక బంజారా ఆ జీవితాల గురించి సాంగ్ ఉంది, మొత్తం టోటల్ తెలంగాణ వైభవం మీద ఒక పాట ఉంది. మనం ఎప్పుడైనా లో అయినప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేసే ఒక పాట ఉంది. మీరు రాసింది అదే లాస్ట్ ఆయన రాశారు. నేను 2 సాంగ్స్ రాశాను. హైదరాబాద్ సాంగ్ నేను రాశాను, ఇది ఇలా ఉండిపోతాయండి. సో ఇవేవి ఇందులో ఉన్న 4 సాంగ్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక కమర్షియల్ ఒక మా సాంగ్ కూడా చేసాం, అద్దాల రైకన్ సంజయ్ మహేష్ అని ఒక పిల్లలు రాశారు. ఆ పాట మళ్ళీ ఇలాంటి కమర్షియల్ ఒక పెద్ద హీరోకి పడాల్సిన సాంగ్, రాకిని ఒక స్టార్ చేసే సాంగ్ అది. సో ఎక్కడ కూడా ఏదో ఈ సినిమాకి ఆ కథకి మాత్రం ఉపయోగపడే సాంగ్ ఏది లేదు. ప్రతి సాంగ్ అంటే అలాంటి అవకాశం, అలాంటి సందర్భాలు కూడా మళ్ళీ నాకు దొరకవు. ఇప్పుడు తెలంగాణ గురించి పాట అంటే కొడితే అదే వస్తుంది, హైదరాబాద్ గురించి పాట అంటే ఇప్పటిదాకా లేదు. నిజంగానే హైదరాబాద్ గురించి ఇప్పుడు ఆ పాట రేవంత్ కానీ వీళ్ళు గవర్నమెంట్ కానీ వింటే పక్కా టూరిజానికి వాడుకునే సాంగ్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా ఇంకా యాడి యాడి అని రామిర్యాల విహా కనకాబ వీళ్ళు పాడిన పాట ఉంది, అది ఇంకా కాసర్ల శ్యామన్న నిజంగానే ఆ జొన్న రొట్టె తిన్నట్టు, రాగి జావ తాగినట్టు, ఒక బంజారా సంస్కృతి ఇంత బాగుంటుందా, ఒక పల్లె ఒక మట్టితనం ఇంత గొప్పగా ఉంటుంది అన్నట్టు రాశాడు ఆయన. సో ఆ పాట అలాగే ఉంటుంది. అంటే ఏది కూడా స్పెషల్ సాంగ్స్ అంతే. ఇక అది ఒక సినిమాలో ఉండే ఒక సాంగ్, అది 4 సాంగ్స్ ఉన్నాయి దీంట్లో అలాంటివి. ఓకే. సో ఇది తెలంగాణ స్వచ్ఛమైన తెలంగాణ సినిమా అంటున్నారు, తెలంగాణ ఆత్మ ఉన్న సినిమా అని చెప్పేసి అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ లేదంటే కేటీఆర్ గారి దగ్గర నుంచి కానీ ఏమైనా సపోర్ట్ ఉందా దీనికి? ఆల్వేస్. నేను కేసీఆర్ గారికి 23వ తారీఖున మొదటి షో నా హడావిడి అయిపోయిన తర్వాత 23 నేను చూపిస్తున్నాను. నేను 22 నేను రేవంత్ రెడ్డి గారిని కలిసి నా సినిమాకి ఆహ్వానిస్తున్నాను. ఈ 2 జరుగుతాయి, ఈ 2 ప్రెస్లు మీడియాలో వస్తాయి. ఆయన ముందే నాకు ఎప్పుడో మాట ఇచ్చారు, పాట రిలీజ్కి వెళ్ళినప్పుడే ఒక సాంగ్ కేసీఆర్ గారు లాంచ్ చేశారు, ఆయన సరి చేశారు. కొన్ని కరెక్షన్స్ కూడా చెప్తే మళ్ళీ యాడ్ చేసి పెట్టాం మేము. ఓకే. నేను ఆయన కలవడం అదే మొదటిసారి.
మొదటిసారి ఒక పాట లాంచ్ నాకే కరెక్షన్ చెప్పి మా ఇద్దరు కూర్చోబెట్టుకొని అంటే ఒక మంచి మీటింగ్ జరిగింది. డన్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం. సో విడుదలవుతున్న 4 సినిమాలతో పాటు మీది కూడా మంచి హిట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ.